నమస్తే, నేను డాక్టర్ శివజ్యోతి, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, మాతృత్వ ఫర్టిలిటీ సెంటర్, నంద్యాల. యాక్చువల్లీ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడైనా, మీ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడైనా మిమ్మల్ని డే 2 రమ్మంటామండి. డే 2 నుంచి డే 4 ఆర్ డే 5 వరకు, మాక్సిమం డే 2 ఆర్ డే 3 రమ్మంటాం. ఎందుకని అంటే ఈధర్ మీరు న్యాచురల్గా ట్రై చేస్తున్నప్పుడు అయినా కానీ, లేదు మీకు మెడిసిన్స్ అంటే ఓవ్యులేషన్ ఇండక్షన్ అంటే మేము ఎగ్స్ రావటానికి మీకు మెడిసిన్స్ ఇచ్చినప్పుడు కానీ, లేదు ఐయుఐకి ప్రిపేర్ చేసేటప్పుడు కానీ, ఐయుఐకి ప్రిపేర్ చేసినా మీరు న్యాచురల్గా టైమ్డ్ ఇంటర్కోర్స్ అని చెప్పినా కూడా మీకు కనీసం ఒక 2 to 3 టైమ్స్ స్కాన్స్ అయితే జరుగుతుందండి. మినిమం ఓవ్యులేషన్ ఇండక్షన్ ఉన్నప్పుడు ఒక 3 స్కాన్స్ అవుతాయి. లేదు న్యాచురల్గా ట్రై చేస్తున్నప్పుడు డే 2 ఒక స్కాన్ ఉంటుంది అండ్ మిడ్ సైకిల్ డే 12 నుంచి డే 14 మీ సైకిల్స్ రెగ్యులర్ అయితే డే 12 నుంచి డే 14 వరకు ఒక స్కాన్ ఉంటుంది. ఎందుకు ఇన్ని స్కాన్స్ అని అంటే, ఫస్ట్ డే 2లో మీ అండాశయము అంటే ఓవరీస్ ఎలా ఉన్నాయి, ఎన్ని ఫాలికల్స్ ఉన్నాయి, మీ ఓవేరియన్ రిజర్వ్ అంటే మీ గుడ్డు అనే ఎంత నెంబర్ ఉంది అనేది ఒకటి ఐడియా వస్తుంది. అది ఒకటి చూడటానికి. అండ్ మీ యూట్రస్ గర్భసంచిలో గర్భసంచి నార్మల్ గా ఉందా, పొజిషన్ ఏంటి, లేదు దాంట్లో ఏమైనా కంతి ఉందా, బ్లీడింగ్ పొర మందం ఉందా లేకపోతే థిన్ ఉందా, బ్లీడింగ్ నార్మల్ గా అవుతుందా లేదా, ఇవన్నీ చూడటానికి రమ్మంటాము. అండ్ సమ్ టైమ్స్ కొంతమందికి ఏమవుతుంది, ముందు సైకిల్లో పెరిగిన ఫాలికల్స్ రప్చర్ అవ్వకుండా అలానే ఉంటుంది అండ్ ఒక్కొక్కసారి సిస్ట్ లో ఉంటాయి. ఇవన్నీ చూసుకోవడానికి డే 2 రమ్మంటాం. ఇన్ కేస్ ఇవన్నీ నార్మల్ గా ఉంది, మీ యూట్రస్ బాగుంది, ఓవరీస్ బాగున్నాయి అండ్ ఫాలికల్ కౌంట్ కూడా యావరేజ్ బాగానే ఉంది అన్నప్పుడు ఓవ్యులేషన్ ఇండక్షన్ అయితే మీది 8th డే ఆర్ 9th డే రమ్మంటాము. కనీసం ఫాలికల్ గ్రోత్ అట్లీస్ట్ ఒక 14 to 15 millimeters ఆర్ లైక్ రేంజ్ లో ఉంటది అనేది చూడాలి. అంటే టాబ్లెట్స్ మీకు ఎంతవరకు మీ ఓవరీస్ రెస్పాండ్ అవుతున్నాయి మెడికేషన్ కి అనేది చూడటానికి ఉంటుంది. అండ్ అలాంగ్ విత్ దట్ ఇప్పుడు ఫాలికల్ పెరుగుతుంది, ఈ ఫాలికల్ ఇలా ఉంటుందండి. సో అన్ని డే 2 అప్పుడు చిన్న చిన్నగా ఉంటాయి. అదే డే 10 ఆర్ డే 12 కి కనీసం ఒక 18 to 20 mm వరకు, న్యాచురల్ సైకిల్లో అయితే డే 12 to డే 14 లో 18 to 20 mm వచ్చేస్తుంది. అదే ఓవ్యులేషన్ ఇండక్షన్ లో అయితే ఒక్కోసారి కొంచెం ముందు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఈ గ్రోత్, ఫాలికల్ గ్రోత్ అనేది చూసుకోవడానికి మీకు రమ్మంటాము. ఒకసారి డే 9 రమ్మంటాము, అది బాగానే ఉంది అని అంటే మళ్ళీ డే 12 ఆర్ డే 11 రమ్మంటాం. సో దట్ ఫాలికల్ సైజ్ కంపల్సరీ మానిటర్ చేస్తాం. ఈ ఫాలికల్ పెరిగే కొద్దీ గర్భసంచిలో పొర కూడా పెరగాలి. ఆ పొర దీనికి కరెస్పాండింగ్ గా పెరుగుతుందా లేదా అనేది. ఫాలికల్ సైజ్ 18 to 20 millimeter వచ్చినప్పుడు ఈ ఎండోమెట్రియం గర్భసంచి పొర అనేది కనీసం 7 millimeter పైన ఉండాలి. 7 to 10 millimeters అనేది ఒక ట్రిపుల్ లైన్, ట్రైలమెల్లర్ లైన్ అని అంటాం అనమాట. అది వచ్చిందంటే గర్భసంచి పొర బాగా ఉంది, రెడీగా ఉంది అనేది ఒకటి ఉంటుంది. అండ్ ఎగ్ ఫాలికల్ సైజ్ కూడా 18 to 20 millimeter వచ్చినప్పుడు ట్రిగ్గర్ అనేది ఒకటి ఇస్తాము. అది హెచ్సిజి అనే ఇంజెక్షన్ మీకు ఇస్తాము. సో దట్ ఈ ఫాలికల్ అనేది రప్చర్ అయ్యి దీంట్లో ఉన్న ఎగ్ బయటకు వస్తుంది. ఆ ఎగ్ ని ఇక్కడ నుంచి ఈ ఫెలోపియన్ ట్యూబ్ పిక్ చేసుకుంటుంది. సో అప్పుడు టైమ్డ్ ఇంటర్కోర్స్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ దగ్గర ఉంటే ఇంటర్కోర్స్ అయితే ఛాన్సెస్, ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అదే న్యాచురల్ లో అనుకోండి, ట్రిగర్ ఇచ్చినా ఇవ్వకున్నా మీకు ఆ టైంలో దగ్గర ఉండమంటాం. న్యాచురల్ గా అది రప్చర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేదు కరెక్ట్ అదే టైంలో మాకు అవైలబుల్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అంటే ట్రిగర్ ఇస్తాము. సో అందుకు మీకు ఒక 2 to 3 times స్కాన్ అయితే జరుగుతుందండి. థ్యాంక్ యూ.